నమస్తే. హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ ఆంధ్రాలో ఉన్నామండి. ప్రస్తుతం గేదెల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, గేదెల రేట్లు ఏమన్నా తగ్గినాయా, అసలు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ తగ్గితే గేదె మీద ఎంతవరకు తగ్గింది, ప్రస్తుతం పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం వచ్చేసి అనిల్ అన్న డైరీ ఫామ్లో ఉన్నాము. అన్నగారు నమస్తే అండి. నమస్తే అండి. అన్న ఒక్కసారి మీ డైరీ ఫామ్ ఒక లొకేషన్ డీటెయిల్ చెప్పండి. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్. మాది అనిల్ డైరీ ఫామ్. మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు ఉంటాయి. అన్న ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి ఎండాకాలంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రజెంట్ జూన్లో ఉన్నాము. ఇప్పుడే తగ్గుతున్నాయండి రేట్లు. ఏ విధంగా అప్పటికి ఇప్పటికి గేదె ఒక 5-10 వేలు తగ్గుకుంటూ వస్తుందండి. అంటే ఇంకా బాగా తగ్గలేదు, స్లోగా తగ్గుతూ వస్తున్నాయండి. 1.20 నుంచి 1.80 దాకా ఉన్నాయండి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి. ఓకే. ఎట్లా పాలు ఇచ్చేటివి ఉన్నాయా లేకుంటే అవి ఇవి కూడా ఉన్నాయండి. ఎన్ని ఇస్తున్నాయి పూటకి? కానీ ఇప్పుడు మాకు ఈని 2-3 రోజులు 4 రోజులు అని ఉన్నాయండి. ఇప్పుడు పూటకి 5, 6 అలా ఇచ్చి ఉన్నాయి. 2-3 పూటలు పాలు చూసుకుని తీసుకెళ్ళమంటున్నాం. అలాగే వారం రోజులు అయినవి ఉన్నాయి, అవి కూడా 2-3 పూటల పాలు చూసుకుని తీసుకెళ్ళమంటున్నాం. ఉండడానికి కూడా ఉంది ఇక్కడ, అన్ని విధాలుగా ఉండడానికి అన్ని విధాలు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు రీసెంట్లీ రైతులు తీసుకున్నారు? తీసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నై నుంచి, చెన్నై, ఒంగోలు, తెలంగాణ నుంచి. రైతుల నుంచి ఎట్లుంది రెస్పాన్స్? రైతుల నుంచి రెస్పాన్స్ బాగుందండి. ఇక్కడ నుంచి స్కూల్ తీసుకుని ఇంకా బాగుంటదండి. హాస్టల్ అయి తీసేస్తారు కదండి, అప్పటి నుంచి ఇంకా బాగుంటదండి నమ్మకం. 12 దాటిన కాడి నుంచి. అట్లాగే ఇప్పుడు మాకు రిపీట్ కస్టమర్లు ఎక్కువ వస్తారండి. రిపీట్ కస్టమర్ ఇప్పుడు మనకి ఈ 4-5 సంవత్సరాల పాటు నుంచి ఒక 2-3 సార్లు వచ్చి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి గేదెలు తీసుకెళ్తున్నారండి. ఆల్రెడీ మాకు జగ్గపేట నుంచి ఒక ఆయన వచ్చి, పున్నయ్య గారు నుంచి ఒక ఆయన, ముందు ఒక 2 గేదెలు ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి మొన్న తీసుకున్నారు, రీసెంట్ గా వచ్చి 2 గేదెలు తీసుకున్నారు. రిపీట్ కస్టమర్లు వస్తానే ఉంటారండి. వాళ్ళకి నమ్మకం కుదిరిందండి. ఇప్పుడు నమ్మకం కుదిరినోడు గ్యారంటీగా ఇక్కడికే వస్తాడండి. బ్రోకర్ని తీసుకొచ్చి ఇక్కడ మోసపోతారు చూడండి. ఇప్పుడు మీకు గేదెలు కావాలి, నా దగ్గరికి వచ్చారు, మన ఇద్దరం డైరెక్ట్ మాట్లాడుకుంటాం. అదే మీరు వేరే అతను తీసుకుని వచ్చారు నా డైరీలోకి, మీరు ఎవరిని అడుగుతారు? ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు డైరెక్ట్ వస్తే నన్ను అడుగుతారు. మీరు నన్ను అడగకుండా అతను కూడా వచ్చి మా కింద కామెంట్లు పెడితే ఎలాగా? అవునా? నీ కూడా ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తిని అడుగు నువ్వు. నా దగ్గర తీసుకొస్తా, నేను చెప్తాను. అప్పుడు నీకు ప్రాబ్లం, నిజంగా ప్రాబ్లం వచ్చిందాక తెచ్చుకో, రీప్లేస్మెంట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీడియోలో ఇప్పుడు సపోజ్ ఈ గేదెకు ఏదైనా ఒక రేట్ చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో రేట్, గేదెల రేట్ చెప్తాడు. 1.80, 1.90 చెప్తాం. కానీ దాన్ని బార్గెనింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏవి సైజు అండి గేదెలు, ఇది ఉంది రోజు మీద 6 లీటర్ల పాలు అవుతుందండి. ఇదండి ఈ గేదె హెవీ సైజు. దీన్ని 1.80 చెప్పపోయాం అనుకోండి, మేము 1.80 చెప్తే 1.55కి 1.60కి వస్తారు. అప్పుడు అమ్మడానికి ఉంటది. అదే 1.50 చెప్పాం, 1.20కి అడుగుతారండి రైతు. మామే తెలివితేటలు ఉన్నారండి రైతులు. సో చూసుకోవచ్చు, అంటే చెప్పిన రేట్ కాకుండా బార్గెనింగ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. 1.20 నుంచి 1.80 దాకా ఉన్నాయి. మీకు నచ్చిన గేదెని ఎంచుకుని పాలు చూసుకుని మాట్లాడుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఓకే. ఇప్పుడు 3 పూటల పాలు చెక్ చేసుకోవచ్చు, ఫెసిలిటీ అవన్నీ ఉన్నాయి, చేసుకోవచ్చండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే పైసలు పడ్డానికి ఒకటి, పైసలు పడడం అలాగే ఉండదు. ఇప్పుడు మేము అప్పు ఇప్పిస్తామని నిలబెట్టి అక్కడ ఏం చెయ్యం. మీకు క్యాష్ అమ్ముతాం, క్యాషే కొంటాం. మా దగ్గర అప్పు దొరకదు. మా దగ్గర చూసుకోండి, మీకు నచ్చితేనే మాకు అడ్వాన్స్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఒక పాలు చూసుకోవాలంటే రైతు 100-1000 ఇవ్వడం అండి, 2-3 పూటలు చూసుకోవడం అండి. నచ్చితే ఇది ఎక్కించుకెళ్తాం, లేకుంటే వెళ్ళిపోవచ్చండి. బలవంతం ఎవరి దగ్గర లేదండి. ఇప్పుడు నార్మల్ గా మీరు చాలా వరకు గేదెకు గ్యారంటీ కూడా ఏమో ఇస్తున్నామండి. 20 రోజుల వరకు అయినా పాలు తగ్గినా గేదెని రిటర్న్ చేసుకుంటాం. ఏమన్నా గేదె ఉందనుకోండి, మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా గేదెని రిటర్న్ చేసుకుంటాం. మళ్ళీ వేరే గేదెని మార్చేస్తాం. ఇప్పుడు ప్రెగ్నెంట్ వాటికి మరి ఏం చెప్తాం? అదే మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సో ఈయన అయితే డైరెక్ట్ ఇక్కడనే చూసుకోవచ్చు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడ చేస్తున్నారండి? ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, చెన్నై కూడా మొత్తం అంతా, తమిళనాడు అన్ని కూడా వెళ్తున్నాయండి. ఓకే, దూరం కూడా వెళ్తున్నాయి. ఎట్లా మరి కామన్ గా పంపిస్తే, దూరం పంపిస్తే రిసిప్ట్ కానీ అన్ని మా దగ్గర, మా పేపర్ వర్క్ అంతా చేసిస్తామండి. కొంతమంది డాక్టర్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు, అవి కూడా చేయించవచ్చు. ఫామ్ రిజిస్ట్రేషన్. సో ఇంకోటి చూసుకోవచ్చు, ప్రస్తుతం అయితే ఎండలు కూడా బాగానే కొడుతున్నాయి. కానీ అసలు బాగా కొడుతున్నాయి, మిల్కింగ్ కూడా తగ్గిపోతుంది, అసలు ఎండలు కూడా తట్టుకోవట్లేదు. సో మీరు ఏమైనా జాగ్రత్త చెప్పాలనుకుంటే ఏం చెప్తాం కదా. 4 సార్లు అడగలండి గేదెలు. ఓకే. పొద్దుట 11 గంటలకి, 2 గంటలకి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకి. గేదె డిహైడ్రేషన్ అయిపోకుండా, మనకి పాల విషయంలో ఎక్కడ తగ్గకుండా గేదె ఆరోగ్యంగా ఉంటుందండి. ఇప్పుడు కూడా మనం ఎలా బయట కట్టాం, అయినా వృత్తులేదండి. వీటి అన్నిటికీ అంత అలా మేము మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఏది కూడా మీకు వెనక ముందుకు ఊగుతలేదు, చూసారు లేదు. ఏంటంటే గేదెలు క్వాలిటీ అలాంటి అండి. వీటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని విధాల మంచి క్వాలిటీ గేదెలండి. ఎవరికైనా సరే ఒకటే అండి, అనిల్ డైరీ ఫామ్ అంటే ఒక నమ్మకం. మేము 365 రోజులు 24 గంటలు ఒక రింగ్ ఇస్తే మేము ఫోన్లు ఇచ్చేస్తాం. రైతుకి ఎటువంటి కష్టం వచ్చినా సరే, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఆ కష్టాన్ని తీర్చాం.
ఒక ఫోన్ లో మాట్లాడితే ఆ రైతుకి కొద్దిగా ధైర్యం ఉంటదండి. పలానా ప్రాబ్లం వచ్చిందని కంగారు పడతాడు రైతు. ఓ 1,50,000 1,30,000 గేదెలు కొంటాడు, మనకు ఫోన్ చేస్తాడు, అన్న పలానాది ఇలా జరిగిందని చెప్పి దానికి ఎత్తి ఒక సమాధానం చెప్పాం రైతుకి కొండ ఏనుగుల 1,000 ఏనుగుల బలం వచ్చినట్టండి. మనం ఫోన్ ఎత్తకపోతే ఇంకా పెరిగిపోద్దండి అతనికి ద్వేషం. ఇప్పుడు నేనున్నాను ఎవడికో డబ్బులు వాళ్ళని ఆడికి ఈ రోజు లేవురా బాబు అని చెప్పాం అనుకో, ఆడు హ్యాపీ ఫోన్ ఈ రోజు లేవన్నాడు కానీ మన మీద దృష్టి ఎక్కడు. అదే 10 సార్లు చేసాడనుకో మన మీద కసి పెరిగిపోద్ది. అలాగా రైతుకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో మనం వెంటనే రెక్టిఫై చేసి దానికి సమాధానం చెప్పాం అనుకో, అతనికి ఒక భరోసా ఫోన్లే మనకి ఇక్కడ దాకా వచ్చి చెప్పకపోయినా అతను ఒక ఐడియా ఇచ్చాడు, సర్దుకుంటది. బాగా ఈ ఫోన్ లో కూడా ఆనందంగా తీసుకొచ్చామంటున్నాను. నేను ఒకటే చెప్తున్నాను రైతులకి, ఇదే నమ్మకం మీరు చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం జరిగితే 360 రోజులు 24 గంటలు ఫోన్ ఆన్లోనే ఉంటుంది. ఇన్ కేసు నేను ఎక్కడికైనా వెళ్ళినా సరే మా బావమరిది ఉంటుంది సెల్లో, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఉండదు. ఏ రోజు ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం లేదు, ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పడం జరుగుతుంది మీకు. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కొందరు అక్కడిక్కడ పోయి మోసపోతారు, ఆంధ్రాకి వస్తే కొంచెం మోసాలు జరుగుతాయి అంటారు. మీరు పక్కాగా జరుగుతున్నాయండి. ఇప్పుడు రీసెంట్ గా మీకు ముందు చెప్పాను కదా, ముందు నా దగ్గరకు వచ్చి ఒక అతను తక్కువ అడిగాడు, వేరే వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు కొన్నాడు. ఇప్పుడు మా మాటలు తక్కువగా రుచిస్తాయి, మధ్యవర్తి మాటలు బాగా రుచిస్తాయి. అదనమాట. కాకుండా రైతు జాగ్రత్తతో అన్ని విధాలు వచ్చి తెలుసుకుని ఇప్పుడు 4-5 డైరీలు తిరగండి. 4-5 డైరీలు ఎలా తిరగాలి, అతనే తిరగాలి, ఎవరిని కూడా పెట్టుకోకూడదు. తిరిగి ఇక్కడ వ్యత్యాసం అక్కడ రేటు వ్యత్యాసం ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఇది ఇచ్చి క్వాంటిటీ అంటే మిల్క్ క్వాలిటీ ఎలా వస్తుంది అన్ని చూసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అంతేగాని ఇప్పుడు ఈ హెవీ సైజ్ గేదెలను ఇక్కడ నన్ను అడిగి ఇదే రేటుకి లో సైజ్ గేదెలు కొనుక్కుంటున్నారండి. 2 నెలలు 3 నెలలు ఇచ్చి పాలు ఎగ్గొడేస్తాయి. ఇవి 9 నెలలు గ్యారంటీకి ఇస్తాయండి. ఒక్కో దాని అండర్ క్వాలిటీ కూడా మీరు ప్రతిదీ చూసుకోవచ్చు. చూసారు లేదా మీరు, 1 నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే సైజు ఉన్న గేదెలు, రొమ్మెడాల కాదు, ఒకటి పూటగా 6, 7, 8 దాకా ఇచ్చి పాలు ఇచ్చి గేదెలు రెడీగా ఉన్నాయి. మీరు అన్ని విధాలా చూసుకొని తీసుకుని వెళ్ళొచ్చండి. ఇబ్బంది రైతులు స్వయంగా ఇడికొస్తే పాలు ఇచ్చేది ఉంటే 3 పూటల పాలు చెక్ చేసుకోమంటారు. సో రూము కానీ ఫెసిలిటీ అన్ని కూడా ఉన్నాయి. సో తొందరపడి కాకుండా ముందు జాగ్రత్తతో అన్ని విధాలా వెరిఫై చేసుకున్న తర్వాత రైతుకు నచ్చుతూనే తీసుకోమని చెప్తాను, లేదంటే రిటర్న్ వెళ్ళిపోవచ్చు. నేను వేరే షెడ్ లో కూడా రానండి. నాకు నమ్మకమైన రైతు ఉండి నేను 4-5 సార్లు ఇచ్చిన రైతు ఉన్నాను అనుకో, అతని గురించి వెళ్తాను తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నీకు కూడా ఎంటపడినా మాకు పని లేదండి. మాకు అంతే చాలు చూసుకోవచ్చు. సో అనిల్ అన్న గారు మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో మీకైనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి, పూర్తి వివరాలు తెలియజేశారు.